మిథున దేవర జీవితం గురించి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు హరివర్ధన్. ఈ నిర్ణయంతో మిథున జీవితం బాగుపడుతుందని తన ఉద్దేశం. అయితే దేవ తనంతట తానే మిథున జీవితంలోంచి వెళ్ళిపోవాలని తనొక నిర్ణయం తీసుకున్నాడు. కథ మొత్తానికి ఊహించిన మలుపులైతే తిరగబోతోంది. అసలు ఇంతకీ ఏమైంది? హరివర్ధన్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? దేవ ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దేవ మిథునాలు ఇద్దరు ఇప్పుడు హరివర్ధన్ ఇంటికి వెళ్ళారు కదా. అల్లుడు హోదాలో దేవ వెళ్ళాడు. అలాగే మర్యాదలు కూడా జరుగుతూ ఉన్నాయి. లలితమ్మ ఎంత చక్కగా చూసుకుంటుందో అల్లుడిని. తన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. మిథునని చాలా బాగా చూసుకుంటాడు. మిథున దేవాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని కూడా. అయితే మిథున తన గదిలోకి దేవాన్ని తీసుకుని వెళ్ళి, ఫస్ట్ టైం దేవా, నువ్వు నా గదిలో ఉన్నావు, ఇక నుంచి మనం ఇక్కడే ఉండబోతున్నాము, మనం ఇద్దరం భార్యాభర్తలుగా ఉండబోతున్నాము అని చెప్పగానే దేవ అస్సలు మాట్లాడడం లేదు. ఇప్పుడున్న అందరికీ ఎలాంటి క్వశ్చన్ రైజ్ అవుతుందంటే, అసలు ఎందుకు దేవ మౌనంగా ఉన్నాడు? అసలు నోరే మెదపడం లేదు. అసలు ఏ కారణంతో మిథున వెంట వచ్చాడు? మిథున దేవాన్ని ఎంత దగ్గర చేసుకోవాలనుకున్నా కూడా తను దూరంగా ఉంటున్నాడు, అలా అని దగ్గర కాలేకున్నాడు, తనని నోరు విప్పడం లేదు. అయితే ఈ హరివర్ధని నిర్ణయం తీసుకున్నాడు అంటే, దేవ ప్రవర్తన అంతా గమనించిన తర్వాత హరివర్ధన్ దేవ ఎలా అయినా సరే మిథున జీవితంలో ఉండకూడదు. తన మంచివాడో చెడ్డవాడో అది పక్కన పెడితే ఒక రౌడీ, ఆ రౌడీకి ఎప్పుడైనా ప్రమాదం అనేది చుట్టుపక్కల తన చుట్టూరే ఉంటుంది. దానివల్ల నా కూతురు కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకనే దేవ అంతటి దేవానే నా జీవితంలోంచి వెళ్ళిపోయేలాగా చెయ్యాలి అని అయితే అనుకుంటాడు. అది ఆ విషయం మిథును కూడా అర్థం చేసుకోవాలని అయితే అనుకుంటూ లలితమ్మతో వాళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నట్టు చెప్తాడు. అయితే దేవ గురించి ఆ శాంతి ముహూర్తంలోనే మిథునకు కూడా తెలిసిపోతుంది, అర్థమైపోతుంది అని. మామూలుగా అయితే ఏంటి, భార్యాభర్తలు ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత, ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అని తెలిసిన తర్వాత ఇద్దరు ఏకమవుతారు కదా. అలా ఏకం కాలేదు అంటే ఏంటి, మిథునకు అర్థమైపోతుంది కదా, దేవ మనసులో నాకు స్థానం లేదు అన్న విషయం ఆ రోజే అర్థమైపోతుంది. చూపిస్తేనే ప్రేమ అన్నట్టు మిథున అన్నది కదా, చెప్తేనే ప్రేమనా చూపిస్తేనే ప్రేమనా, తన బిహేవియర్లో నాకు తెలియడం లేదా అన్నట్టుగా. అందుకోసమనే హరివర్ధన్ ఇలాంటి ప్లాన్ వేశాడనమాట. లలితమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే, శాంతి ముహూర్తం కన్నా ముందు ఒక పూజ చేయిస్తారు ఇద్దరితో కలిసి గౌరీదేవి పూజ అట్లా చేయించి, వ్రతంలాగా చేయించి, అంటే సత్యనారాయణ వ్రతం వాళ్ళిద్దరు చేయలేదు కాబట్టి ఇక వ్రతం కూడా చేయించాలని అయితే అనుకుంటూ చేయిస్తారు. అంతేకాదు దేవ కుటుంబాన్ని కూడా రమ్మని చెప్తారు. ఈ శారదమ్మ ఫ్యామిలీ ఏమనుకుంటూ ఉంటారంటే, ముఖ్యంగా శారదమ్మ బేబీ వీళ్ళందరూ, పోనీలే హరివర్ధన్ కుటుంబం దేవాని అల్లుడుగా యాక్సెప్ట్ చేసింది, ఇక వాళ్ళిద్దరూ ఏకమైపోతే అంతకన్నా మనం కోరుకునేది ఏముంది అని అయితే అనుకుంటూ ఉంటారు. అయితే ముందు జరగబోయే ఎపిసోడ్స్ అన్నమాట ఇవన్నీ. ఒక 3 వారాల్లో ఇదంతా జరిగిపోతూ ఉంటుంది. వ్రతం అవుతుంది చక్కగా. దేవ ఇప్పుడెలా ఉన్నాడో యాజ్ యూజువల్ అలానే ఉంటాడు, మౌనంగానే ఉంటాడు, దేనికి ప్రతిస్పందించడు. మిథున మాత్రం దాన్నంతా ప్రేమే అని మౌనంగా ఉన్నాడు అంతేను, నా మీద ఎక్కువ ప్రేమ అని అనుకుంటూ ఉంటుంది. ప్రేమ ఉంది కానీ బయట చెప్పడం లేదు. ఎంత చూపించినా నోటితో చెప్పాలి కదా, నువ్వంటే నాకు ఇష్టం మిథున, నువ్వు లేకపోతే నేను ఉండలేను మిథున, నువ్వు నా ప్రాణం మిథున అని చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరికైనా చెప్తేనే కదా అర్థమవుతుంది. నేను నీకు ప్రేమను చూపిస్తున్నాను, చేతల్లో చూపిస్తున్నాను, కళ్ళల్లో చూపిస్తున్నాను అంటే ఎలా అర్థమవుతుంది? కాదు కదా, నోరారా తెరిచి చెప్తేనే కదా అర్థమవుతుంది. పాపం మిథున ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టి అన్నిటిలోనూ దేవాకి నేను చాలా ఇష్టం అది ఇది అనుకుంటూ ఉంటుంది. హరివర్ధన్ కూడా ఇప్పుడు దాన్నే క్యాష్ చేసుకున్నాడు చెప్పాలంటే. దాన్ని అవకాశంగా తీసుకొని మిథున జీవితంలోంచి దేవాన్ని పంపించేద్దాము అన్నట్టు అనుకుంటాడు. అయితే ఈ త్రిపుర మొత్తం కలిసి ఈ ఆదిత్యకి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆదిత్య ఏంటి, దేవ మీద విపరీతంగా పగ పెంచేసుకున్నాడు. అసలు వీడు అనేవాడే లేకుండా ఉంటే మిథున నా సొంతం అయిపోతుంది కదా, వీడి బాధ అనేది ఉండదు కదా, అసలు వీడి గురించే కదా ఇదంతా, అసలు వాడు బలవంతంగా తాళి కట్టుకున్నా అంటే మిథున నా భార్య కదా, వాడు కట్టినా కట్టకపోయినా మిథున ఎప్పటికి నా భార్య అన్నట్టు ఆదిత్య తన ప్లాన్లు తను వేసుకుంటూ ఉంటాడు. అయితే ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం కూడా ఏర్పాటు చేస్తారు. ఆ శాంతి ముహూర్తంలో దేవా గురించి మిథునకి ఒక క్లారిటీ వస్తుంది. మిథున ఇప్పటి వరకు అనుకుంటున్నది వేరు, దేవ విషయంలో జరగబోయేది వేరనమాట.
ఇక మిథున దేవాళ్ళు ఇద్దరిని గదిలోకి పంపించిన తర్వాత మిథున ఏమనుకుంటుందంటే దేవ పైకి చెప్పడం లేదు కానీ మనసులో బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఇంక మేమిద్దరం అంతకుముందు అంటే తిట్టేవాడు కదా, నీకు కొంచెం కూడా సిగ్గులేదా, అసలు పరాయి మగాడి దగ్గరకు వస్తావా, అది ఇదిని మాట్లాడేవాడు. అలాంటివన్నీ ఇప్పుడు ఉండవులే, ఎందుకంటే ఆయనకి నేనంటే చచ్చేంత ప్రేమ కదా అని అనుకుంటూ ఉంటుంది. అయితే గదిలోకి వెళ్ళిన మిథునకి దేవ పెద్ద షాక్ ఇస్తాడు. అంటీ అంటున్నట్టు ముట్టి ముట్టనట్టు మిథున మాట్లాడుతున్నా కూడా మాట్లాడకుండా, పాలు తాగండి అన్నా కూడా పాలు పక్కన పెట్టేసి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మిథునకి అర్థమైపోతుంది, చాలా వరకు చూస్తుంది, మాట్లాడించాలని ప్రయత్నిస్తుంది, కానీ నోరు మెదపడే. మిథున వెళ్ళి, అసలు దేవా ఏం ప్రాబ్లం నీకు, నాకు అర్థం కావడం లేదు, నేను వచ్చినందుకు సంతోషపడుతున్నావా, రాను నీకు అక్కడే ఉండుంటే బాధపడుతున్నావు, ఏం నాకు అర్థం కావడం లేదు, నేను మొన్న మా నాన్న మాట్లాడినప్పుడు చూస్తున్నాను నా మీద నీకు ప్రేమ ఉందన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వెందుకు నోరు మెదపడం లేదో నాకైతే అర్థం కావడం లేదు, అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పేసి దేవా అని అయితే అంటూ ఉంటే, ఇంకా దేవ ఏం మెదపడనమాట. మిథున, నాకు నీ మీద ఒక బాధ్యత తప్ప నువ్వు అనుకుంటున్న ప్రేమ, నువ్వు అనుకుంటున్న భార్యగా స్థానం నా మనసులో లేవు అని ఒక మాట చెప్పేస్తాడు. గుండె పగిలిపోతుంది. మనకు సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, సముద్ర పలలు అలా వచ్చి ఆగిపోయినట్టు అలా అయిపోతుందన్నమాట. ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుంది. ప్రాణంగా ప్రేమిస్తున్నాడు భర్త అని అనుకున్నప్పుడు, నేను ప్రేమించడం లేదు, నువ్వు నాకు ఒక బాధ్యత అంటే ఏ ఆడపిల్ల తట్టుకోగలదు, తట్టుకోలేదు కదా. అలాంటి సిచ్యువేషన్ అనమాట పాపం మిథునది. బయట పడలేదు, లోపల దాచుకోలేదు. హరివర్ధన్కి దాన్ని అవకాశంగా తీసుకొని మిథునకి వేరే పెళ్లి చేద్దాం అన్నట్టు అనుకుంటూ ఉంటున్నాడు. ఒక రకంగా చెప్పాలని తండ్రిగా ఆలోచించి తను ఆలోచించేది కూడా కరెక్ట్ అనే చెప్పొచ్చు. కానీ ఒకసారి ఆడపిల్ల మెడలో తాళి పడిన తర్వాత దాన్ని తీసేసి సునాయాసంగా వేరే వాడికి పెళ్లి చేద్దాము అంటే అది ఎంత తప్పండి. దేవాన్ని డైవర్ట్ చేసేయాలి, దేవ మనసులో మిథున లేదు అని తెలిస్తే అప్పుడైనా ఇంకా మౌనంగా ఉండిపోతుందేమో. ఇప్పుడు దేవ కూడా తను ప్రేమిస్తున్నాడు అన్న ఇదిలోనే ఆ ఆశలతోనే ఉంది కదా, అసలు ఆ ఆశ అనేది చచ్చిపోతే మిథున మా దగ్గరకు వచ్చేస్తుంది, మేము చెప్పిన మాట వింటున్నాను కదా అన్నట్టు హరివర్ధన్ ప్లాన్ అనమాట. ఈ శోభనంతోనే హరివర్ధన్ అనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోతుందని అనుకుంటాడు. ఇక దేవ గురించి కూడా మిథునకి ఒక విషయం తెలుస్తుంది, తను బాధ్యతగానే అనుకుంటున్నాడు, భారీగా అనుకోవడం లేదు, ఒకవేళ అనుకున్నా కూడా బయట పడటం లేదు అని. ఏ ఆడపిల్ల తట్టుకోలేదు, కానీ దేవ అలాంటి పని చేశాడు. అయితే శోభను రాత్రే మిథునకి చెప్పా చేయకుండా దేవ ఇంట్లోంచి వెళ్ళిపో